హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత జైలుకు పోయిన సంగతి తెలిసిందే. గత 4 నెలలుగా ఆమె జైల్లో మగ్గిపోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మార్చి 15వ తారీఖున సిబిఐ ఈడీ అధికారులు ఆమె ఇంటికి వెళ్ళి రాత్రికి రాత్రి స్పెషల్ ఫ్లైట్లో ఆమెను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఆదేశాల ఆధారంగా రిమాండ్ను కొనసాగిస్తూ ఇప్పటికి 4 నెలలు అయింది. ఈ నేపథ్యంలో ఆమెకు నిన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో జైలు అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించిన కొన్ని పరీక్షలు చేసిన అనంతరం చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. సాయంత్రానికి ఆమెను మళ్ళీ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని జైలు అధికారులకు వైద్యులు తెలిపారు. 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నందున జైలు అధికారులు అక్కడికి వైద్యుల సాయంతో చికిత్స అందించారని, కానీ కోలుకోకపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరిశీలించిన అనంతరం తదుపరి చికిత్సపై జైలు అధికారులకు సూచనలు చేసి ఆందోళన పడాల్సిన పని లేదని డిశ్చార్జ్ చేయడంతో జైలుకు తీసుకెళ్లారు. సో ఇది కవితకు సంబంధించిన వార్త. వాస్తవానికి ఆమెకి ఈ 4 నెలల్లో చాలాసార్లు బెయిల్ కోసం అటెంప్ట్ చేసినా కూడా రౌజ్ అవెన్యూ కోర్టుతో సహా సుప్రీంకోర్టు కూడా ఆమె కేసును వాయిదా వేస్తూ రిమాండ్ను పొడిగిస్తూ వస్తున్నారనమాట. మరోవైపు ఇదే కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న అంటే A1 నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గతంలో అంటే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం ఆయన కొంత రిలీఫ్ ఇచ్చిన సందర్భంలో తర్వాత ఆయన కేసు కూడా అంటే బెయిల్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీహార్ జైల్లో ఉండడం కరెక్ట్ కాదు, పాలన మొత్తం పడకేస్తుందని చెప్పి ఆయన పెట్టుకున్న పిటిషన్ మీద కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, బెయిల్ కూడా ఇచ్చిన సందర్భంలో. కానీ కింది కోర్టులు దాని మీద స్టే విధించడంతో ఆయన అక్కడితో ఆగిపోయింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరిస్తున్న కీలక నిందితులుగా మారిన 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎప్పుడు పోలీస్ స్టాప్ పడుతుంది? ఇప్పటికే అంటే గత సంవత్సరంన్నర 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఇంచుమించు 10-12 మందిని అప్రూవర్లుగా తీసుకున్నారు. చాలామంది నిందితులు ఇంకా జైల్లోనే ఉంటున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుంది, అసలు వీళ్ళు దోషులైతే ఎంతకాలం శిక్ష పడుతుంది, లేదు క్లీన్ చిట్ వస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారన్నది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. ఈ పరిణామాల మధ్య రీసెంట్గా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో కొంత సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినట్టు చెప్తా ఉన్నారు. తమకు సంబంధించిన 4 రాజ్యసభ ఎంపీలను బీజేపీలో కల్పిస్తాం, కవితకు రిలీఫ్ ఇవ్వండి అన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినాయి. సో దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రతిపాదన కూడా కేంద్రం పెద్దల దగ్గర పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సో అవి ఊహాగానాల, అందులో రియాలిటీ ఎంత అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది కవితకు సంబంధించిన వార్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.